హాయ్ అండి. ఈరోజు సండే. సండే అంటే లంచ్ స్పెషల్‌గా ఉండాలి. అలాగే టిఫిన్ కూడా స్పెషల్‌గా ఉండాలి. ఈరోజు నేను పూరీలు చేస్తున్నాను. మా బాబు పూరీలు అడిగాడు. కుక్కర్ తీసుకొని కుక్కర్‌లో పొటాటో పెట్టుకొని 3 విజిల్స్ పెట్టుకోవాలి. అలాగే ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఉప్పు వేసుకోవాలి. అలాగే పంచదార వేసుకున్నాను. అలాగే బొంబాయి రవ్వ వేసుకున్నాను. పంచదార ఎందుకు వేసుకున్నానంటే పూరీలు అనేవి మంచి కలర్ వస్తాయి. బొంబాయి రవ్వ వల్ల క్రిస్పీగా వస్తాయి పూరీలు అనేవి. ఇప్పుడు పూరీలో కూర చేసుకుందాము. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఎల్లుల్లిపాయలు దంచి ఫ్రై చేస్తున్నాను. ఎల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా ఫ్లేవర్ వస్తుంది దీంట్లో. అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని అలాగే 2 ఉల్లిపాయలు తరుక్కుని వేశాను. అలాగే పచ్చిమిర్చి వేశాను. దీంట్లో కొంచెం సాల్ట్ వేసి కరివేపాకు వేసి ముందుగా బఠానీ, బంగాళదుంప ఉడకబెట్టుకున్నాను కదా అది వేసి కొత్తిమీర వేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసి పక్కన పెట్టుకుని శనగపిండిలో నీళ్లు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. నా ఫస్ట్ పూరి వేసాను అనమాట. బాగా పొంగాయన్నమాట పూరీలు అనేవి. ఇందులో ఎటువంటి తినే సోడాలు నేను వేయలేదు. వేయకుండానే కూడా పూరీలు అనేవి పొంగుతాయి. ఎందుకంటే పూరీలు ములిగేలాగా నూనె పోసుకుంటే పూరీలు అనేవి పొంగుతాయి. ఇప్పుడు మన వాటర్ అనేది కర్రీ వాటర్ అనేది మరిగిపోయింది. దాంట్లో శనగపిండి వేసేసుకున్నాను. అంతే అండి, ఎంతో ఈజీగా పూరీ ఇలా రెడీ చేసేసుకోవచ్చు. టేస్ట్ చూసాను, చాలా యమ్మీగా ఉంది. ప్లీజ్ లైక్ చేయండి.